ఈరోజు మార్నింగ్ జ్యూస్లోకి కర్బూజా జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక కర్బూజాని కట్ చేస్తే 2 గ్లాసుల జ్యూస్ వస్తుంది. మా హస్బెండ్కి నాకు సరిపోతుంది. జ్యూస్ తాగిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్లో నేనైతే ఈరోజు విండోస్ డోర్స్ అన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలియక అడుగుతాను, మోసం చేసే వాళ్ళది తప్పంటారా, మోసపోయే వాళ్ళది తప్పంటారా మీరు చెప్పండి. నాకు తెలిసినంత వాటికి మోసం చేసే వాళ్ళకంటే మోసపోయే వాళ్ళది తప్పనుకుంటాను. మోసం చేసేవాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్లో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, అతన్ని మోసం చేయాలి అనేది. మోసం చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, నాకు తెలిసినవి కొన్ని చెప్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ మనము ఏదైనా ఫుడ్కి రెస్టారెంట్కి వెళ్ళామనుకో, నేను పే చేస్తాను మనీ అనేది వాళ్ళు పే చేస్తారు. ఆ నెక్స్ట్ వచ్చేసి టీలు కాఫీలకు కూడా మేమే పే చేస్తామని అలాగా చిన్న చిన్నగా మొదలు పెడతారు. కొన్ని రోజులు ఆగిన తర్వాత మేము బాగా ఉన్నోళ్ళము, మాకు ఆ డబ్బులు చాలా ఉన్నాయి, ఆస్తి ఉందని చెప్తా ఉంటారు. ఆ నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే హడావుడిగా ఫోన్ చేసి అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి, 2,00,000 కావాలి, ఇవ్వవా అంటారు. మనం ఇచ్చామే అంటే అవి మళ్ళీ ఇవ్వటానికి చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి.